अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. మనము ఛాందోగ్యోపనిషత్తులో 5వ ఖండంలో అంటే 5వ ప్రపాఠకంలో 9వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. ఆ 9వ ఖండం వరకు జవల్క పుత్రుడు జైవలి ప్రవాహనుడు ఆరుని మునికో 5వ ప్రశ్నకు సమాధానం ప్రస్తావించడం. ముందుగా జైవలి ప్రవాహనుడు అంటే రాజా 5 ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సమాధానంగా ఏమి చెప్పలేనప్పుడు శ్వేతకేతు అదే ప్రశ్న తన తండ్రితో ప్రస్తావించినప్పుడు తండ్రి నాకు కూడా తెలియదు అని ఉపదేశించమని చెప్పినప్పుడు దానికి సమాధానంగా ఈ 9వ ప్రపాఠకంలో మనం చెప్పుకున్నాం. అంటే మనం ఇచ్చినటువంటి 5వ ఆహుతి అంటే జలంతో ఆహుతి ఇస్తాము. అంతతోగత్వ అది బ్రహ్మాండంలో సృష్టిలో అంతోగత్వ మనకు 5 రకాల అగ్ని అని చెప్పుకున్నాం. దీవలోకమే అగ్ని అని చెప్పుకున్నాం. అలాగే మేఘాలు అగ్ని, ద్వితీయ అగ్ని చెప్పుకున్నాము. అదేవిధంగా పృథివీ అగ్ని అని చెప్పుకున్నాము. పురుషుడు కూడా అగ్ని అని చెప్పుకున్నాం. స్త్రీ అగ్ని అని చెప్పుకున్నాం. ఈ రకంగా పంచాగ్నుల గురించి పంచాగ్ని విద్యను ఎవరు తెలుసుకుంటారో అంటే ఒక రకంగా సృష్టి ఉత్పత్తి ప్రక్రియ తెలుసుకుంటారో అది అంతోగత్వ వీర్య రూపంలో ఉండి ఒక మనిషిని సృష్టిస్తుంది, మనిషిని ఉత్పత్తి చేస్తుంది అని చెప్పుకున్నాం. ఆ ప్రక్రియకు సమాధానం ఈ రకంగా 5వ ప్రశ్నకు సమాధాన రూపంలో ఒక సృష్టి ఉత్పత్తి ప్రక్రియను ఉల్లేఖించాడు జైవలి ప్రవాహనుడు. అంటే ఆ రాజా మునికి ప్రస్తావించాడనమాట. సృష్టి ఉత్పత్తి యొక్క ప్రక్రియని ప్రస్తావించాడు, సంక్షేపంగా విధి విధానాన్ని ప్రస్తావించాడనమాట. కానీ ఇలా చెప్పిన తర్వాత ఎందుకని లాస్ట్ లో మనకు ముందుగా 5వ ఆహుతి రూపంలో జలానికి ఆహుతి ఇస్తామని చెప్పాం. అంటే అంతంలో ఉన్నది మనకు ప్రక్రియ జలంతో అన్నం ఉత్పన్నం అవుతుంది కాబట్టి అంతోగత్వ అంత ప్రక్రియను తీసుకొని వచ్చిన తర్వాత ఆ జలాన్ని సంకేతించడం అన్నమాట. జలం అంటే అక్కడ నీటి ద్వారానే అన్నిటికీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి దాన్ని ముఖ్య బిందువుగా తీసుకొని సంకేత రూపంలో ఇక్కడ ప్రస్తావించాడు అనమాట. సరే, మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇక్కడ సృష్టి ఉత్పత్తి ప్రక్రియను ప్రస్తావించబడింది. ఇలాగ 5వ ప్రశ్నకు సమాధానంగా ఈ రకంగా సృష్టి ప్రక్రియ విధాన్ని ఉపదేశించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1వ ప్రశ్నకు సమాధానం. 1వ ప్రశ్న ఏంటి? 1వ ప్రశ్న ఏమిటంటే చనిపోయిన జీవాత్మల్ని ఎక్కడికి వెళ్తున్నాయి, చనిపోయిన తర్వాత జీవాత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి. 2వ ప్రశ్న వచ్చేసి ఆ తర్వాత మళ్ళా ఈ పృథ్వీ మీదకి మళ్ళీ ఎలా జన్మిస్తున్నాయి, జన్మించే కారణం ఏంటి, ఏ రకంగా వస్తున్నాయి, ఎలా చనిపోతున్నాయి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ వెళ్ళిపోయిన జీవాత్మ మళ్ళీ ఎలా వస్తున్నాయి. వచ్చే తర్వాత దేవయాన మార్గము, పృథ్వీయాన మార్గం 2 మార్గాలు ఉన్నాయి కదా, ఆ 2 మార్గాలు ఎక్కడ డివైడ్ అయిపోతాయి. ఆ రకంగా మనకు 4 ప్రశ్న రూపంలో చెప్పుకున్నాము. 3వ ప్రశ్న రూపంలో 4వ ప్రశ్నకు
సమస్త ప్రాణులు నిరంతరంగా చనిపోతూ ఉన్నాయి కదా. ఆ చనిపోయినప్పుడు ఆ లోకం ఎందుకు పూర్తిగా నింపబడటం లేదు, పూర్తిగా ఆ నిండిపోవడం లేదు, పూర్తిగా పూజించబడటం లేదు? ఇది 4వ ప్రశ్న కింద చెప్పుకున్నాం. 5వ ప్రశ్న మనకు ఏది చెప్పుకున్నాం ముందుగానే. సో 5వ ఆహుతి రూపంలో ఇచ్చినటువంటి ఆ హోమం ఇచ్చినటువంటి ఆహుతి పురుష రూపంలో ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? సృష్టి ఉత్పత్తి ప్రకారంగా ఇప్పుడు పంచాగ్ని విధానం ప్రకారంగా ద్యులోకము అగ్ని, అలాగే మేఘాగ్ని, పృథివీ అగ్ని, పురుషాగ్ని, స్త్రీ అగ్ని రూపంలో 5 అగ్ని రూపంలో మళ్ళీ పురుషుడు జన్మించాడు సృష్టి ఉత్పత్తి ప్రకారంగా. ఆ రకంగా ఆ జలం అనేది ఆహుతి రూపంలో ఆ రకంగా పురుష రూపంలో ఉత్పన్నమవుతుంది అని చెప్పి చెప్పుకున్నామట. ఇప్పుడు మళ్ళీ 1వ ప్రశ్నకు సమాధానం ఏ రకంగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ సో మొట్టమొదటి అగ్ని ఏంటి? ఇక్కడ మొట్టమొదటి అగ్ని కదా. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే చనిపోయిన జీవాత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి అనే విషయం చెప్తున్నాం. దానికి సమాధానం చూడండి. అస్తు. ఇంకా ఇది కాకుండా ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా ప్రశ్నలో కానీ ఎవరికైనా సందేహం చెప్పండి. మీకు కథ అందరికి అర్థమైంది కదా? అంటే మహోదయ, ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నది ఈ పంచాహుతి విశ్లేషణ కొంచెం కూడా చెప్పుకున్నాం, అంతే కదా మహోదయ? అందులో విశేషంగా వేరే ఏమైనా మనం వేరే విషయాలు మాట్లాడలేదు. ఆ పంచాహుతి తాలూకా విశ్లేషణ మరికొంచెంగా కూడా చెప్పుకున్నాం, అంతే కదా మహోదయ? పంచాగ్ని విషయం అంటే పృథివీలో ఉన్నటువంటి గతివిధి అయితే ఉందో, మేఘాల్లో ఉండే గతివిధి అయితే ఉందో, అదేవిధంగా పురుషునిలో ఉండే గతివిధి, స్త్రీలో ఉండే గతివిధి, అలాగే మొదటగా ద్యులోకంలో ఉండే గతివిధి ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ఆహుతి ఇచ్చినప్పుడు మనకు అంతోగత్వ సృష్టి ఉత్పత్తి ప్రకారం పురుషోత్పత్తి జరుగుతుంది. ఆ విషయం చూశానమాట. ఓకేనా? అదే ముఖ్యంగా పంచాగ్ని అంటే మనకు ఈ బ్రహ్మాండంలో ఉంటూ, పిండంలో ఉంటూ జీవాత్మలు ఏ రకంగా అయితే గతివిధి నడిపిస్తున్నారో, సృష్టి ప్రక్రియ నిర్మాణం నడిపిస్తున్నారో ఆ సంకేతాన్ని పంచాగ్ని రూపంలో ఈ రకంగా ప్రస్తావించబడింది. ధన్యవాదాలు. ప్రకృత అంశరామ. చూడండి, 10వ ఖండ ఇక్కడ ఏమంటున్నాడో అది మనం గమనిద్దాం ఒకసారి. కాబట్టి మీరు ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ చనిపోయిన మనుషులంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారు, దానికి సమాధానం చూడండి. తర్వాత ఆత్మగతి దేవయాన మార్గంలో, ప్రత్యేక మార్గంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దానికి వర్ణన. మొట్టమొదటి మంత్రాంశం వచ్చేసి తద్య ఇత్థం విదుహు ఏ చ ఇమే అరణ్యే శ్రద్ధా తపః ఇతి ఉపాస్తే తే అర్చిషం అభిసంభవంతి. అర్చిషో అహ్నః ఆపూర్యమానం పక్షం ఆపూర్యమాన పక్షాత్ యాన్ షడ్ ఆపూర్యమాన పక్షాత్ యాన్ షడ్ ఉదంగ్ ఏతి మాసాన్ తాన్ అంటే ఇక్కడ ఏమంటారు? తద్ ఏ ఇత్థం విదుహు ఏ చ ఇమే అరణ్యే శ్రద్ధా తపః ఇతి ఉపాసతే తే అర్చిషం అభిసంభవంతి. ఇక్కడ పదవి భాగ రూపంగా చెప్తున్నాను. అర్చిషః అహ్నః ఆపూర్యమాన పక్షాత్ యాన్ షట్ ఉదంగ్ ఏతి మాసాంతాన్ అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ మొదటి ప్రశ్నకు సమాధానంగా గౌతమ కులంలో గౌతమ వంశంలో ఉత్పన్నమైనటువంటి ఆరుని ఋషి ఎవరైతే ఉన్నదో వారికి సమాధానం చెప్తున్నాడు. హే గౌతమ, ఎవరైతే ఈ ఉత్పత్తి క్రమాన్ని తెలుసుకుంటారో
అంటే ఈ ఉత్పత్తి క్రమాన్ని తెలుసుకొని దానికి వర్తిస్తారు. అంటే ఉత్పత్తి క్రమానికి మనం చెప్పుకున్న సృష్టి ఉత్పత్తి, పురుషోత్పత్తి ఎలా జరుగుతుందో చెప్పుకున్నాను. ఆ క్రమాన్ని తెలుసుకునే విధంగా అలా ఆచరిస్తారో, అలాగే ఇంకా నిష్కామ కర్మలు చేస్తూ, అంటే ఎటువంటి కామన లేకుండా, ఎటువంటి కామన లేకుండా ఎవరైతే అరణ్యంలోకి వెళ్ళి, అంటే నిష్కామ భావనతో ఉంటూ, ఎటువంటి కోరిక లేకుండా అరణ్యంలోకి వెళ్ళి శ్రద్ధ పూర్వకంగా తపస్య చేస్తారు, ఉపాసన చేస్తారు, అటువంటి వ్యక్తి మృత్యు తర్వాత జ్యోతిర్మయ జ్యోతిష్ రూపంతో యుక్తమైనటువంటి ఆ మార్గంలో, అంటే ప్రకాశ మార్గంతో యుక్త లోకానికి వెళ్తారు. తర్వాత అతని యొక్క రూపం ఎలా ఉంటుందంటే, ముందుగా సామాన్యంగా ఒక లఘు ప్రకాశ రూపంలో ఉంటుంది. ఆ లఘు ప్రకాశం కిరణం యొక్క ఎలా ఉంటుంది, సూర్యకిరణం యొక్క ప్రకాశం సామాన్య ఒక కిరణం తీసుకుంటే సామాన్యంగా ఉంటుందన్నమాట. అలాగే అందుకే అతని యొక్క ప్రకాశం ముందు ఇలాగా ఈ మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క, అంటే నిష్కామ కర్మ చేస్తూ కర్మ ముందుకెళ్ళేటువంటి వ్యక్తి యొక్క స్థితిగతి ఎలా ఉంటుందంటే, ముందు కిరణ రూపంలో, అంటే కిరణ రూపంలో ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ కిరణం నుంచి ఉత్తరోత్తరంగా వృద్ధి చెందుతూ, అది మళ్ళా ఆ కిరణం నుంచి వృద్ధి చెందుతూ దిన రూపంలో, అంటే కిరణం యొక్క ప్రకాశం సామాన్యంగా ఉంటుంది, దినం యొక్క ప్రకాశంలో కొంచెంగా విశేషంగా ఉంటుంది. అలాగే దిన రూపంలో ఆ దినం నుంచి మళ్ళీ వృద్ధి చెందుతూ ఆ జ్యోతిర్మయ స్వరూపంలో, అంటే జ్యోతిర్మయ స్వరూపం ఇంకా ప్రకాశవంతంగా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వృద్ధి చెందుతూ పూర్ణమాసి దినం రోజు ఏ విధంగా అత్యంత ప్రకాశవంతంగా ఉంటుందో, అలాగా పూర్ణమాసి రూపంలో మళ్ళీ అక్కడి నుంచి పక్ష రూపంలో, అంటే మొత్తం 15 రోజులు ఏదైతే పక్షం ఉంటుందో అలాగా పక్ష రూపంలో వృద్ధి చెందుతూ, అలాగే అక్కడి నుంచి మళ్ళా వృద్ధి చెందుతూ జ్యోతిర్మయ స్వరూపంలోకి, అంటే ఇంకా అంతకంటే ఉత్కృష్టమైన రూపంలోకి వృద్ధి చెందుతూ, తర్వాత ఉత్తరాయణ మార్గం ఏదైతే ఉందో ప్రకాశ మార్గం, ఆ ఉత్తరాయణ మార్గంలోకి వెళ్తారనమాట. ఈ రకంగా స్థితిగతి ఉంటుంది. అంటే ఉత్తరోత్తరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రకాశం యొక్క స్థాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. అందుకే తద్య ఇత్థం విదుహు, ఎవరైతే ఊర్ధ్వరేత పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ రకంగా తెలుసుకోవాలని, పరమాత్మ తెలుసుకోవాలని యోగి తపస్సు ఏదైతే ఉన్నదో, ఇత్తం ఈ రకంగా ఆవాగమన చక్రం, అంటే సృష్టి ఉత్పత్తి చక్రం ఏదైతే చెప్పుకున్నామో, అంటే సకామ కర్మలు ఉన్న వ్యక్తి మళ్ళీ జన్మ తీసుకొని వస్తాడు, నిష్కామ కర్మలతో కామరహితంగా ఉండేటువంటి వ్యక్తి మళ్ళీ మోక్ష మార్గం వెళ్తాడని చెప్పి సంకేత రూపంలో నేను చెప్పుకున్నామట. అందుకే ఈ సృష్టి ఉత్పత్తి యొక్క ప్రక్రియను క్రమంగా తెలుసుకొని ఇత్తం ఈ జన్మ మరణ మృత్యు చక్రం తెలుసుకొని విధు తెలుసుకుంటారో, ఏచ ఇమే అరణ్యే శ్రద్ధా తపః ఇది ఉపాసతే, అటువంటి వ్యక్తి తెలుసుకున్న తర్వాత, ఈ సృష్టి ఉత్పత్తి ప్రక్రియను తెలుసుకున్న తర్వాత ఆ పరమాత్మను తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే భావనతోటి జ్ఞాని మోక్షు ఎవరైతే ఉన్నారో ఆ వనంలోకి వెళ్ళి, అంటే ఆ శ్రద్ధ తపః పూర్వకంగా ఇంద్రియాలు జయించుకుంటూ ఉపాసన చేస్తారో, అనుష్ఠానం చేస్తారో, అటువంటి వ్యక్తికి అర్చిషం, అంటే అర్చిన కిరణం, సూర్యకిరణం అని చెప్పుకునే కిరణం అంటే ప్రకాశయుక్తంగా ఉంటుందన్నమాట. అర్చిషం అంటే జ్యోతి కిరణం ఏదైతే ఉందో, అభిసంభవంతి అంటే ఆ జ్యోతిష్యం వైపు, అంటే ప్రకాశం వైపు, కిరణం వైపు వృద్ధి చెందుతాడు, అంటే ముందుకు వెళ్తాడు అనమాట. ఎవరు ఈ రకంగా ఈ సృష్టి ఉత్పత్తి ప్రక్రియను, మానవోత్పత్తి ప్రక్రియను తెలుసుకొని, ఆవాగమన జన్మ మరణ మృత్యు చక్రం తెలుసుకొని, ఈ సంసారంలో ఎలాంటి కర్మలు చేస్తే మళ్ళీ జన్మ మృత్యు ఉంటుందని చెప్పి తెలుసుకొని, దానికి అనుగుణంగా యథార్థం తెలుసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఏ కర్మలు చేస్తే మనకు ఊర్ధ్వగత రూపంలో, అంటే ఊర్ధ్వగతి కలుగుతుందో అటువంటి కర్మలు చేయడానికి అరణ్యంలోకి వెళ్ళి తపస్య చేస్తారో, అటువంటి వ్యక్తి ఇంద్రియాలను జయించుకుంటూ ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తికి ఉత్తరోత్తరంగా వృద్ధి కలుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రకాశ లోకాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. అందుకే అర్చిషం అభిసంభవంతి అని చెప్పుకున్నాం. మళ్ళీ అర్చిష ఆ కిరణం నుంచి ముందుకెళ్తేనా అర్చిష అహహ దినం వైపు ప్రకాశానికి వైపు ముందుకెళ్తాడు. మళ్ళా ఆ దినం నుంచి అహహ దినాన్ని పొందుతాడు. దినం నుంచి ఆపూర్యమాన పక్షం, అంటే శుక్ల పక్షానికి
శుక్లపక్షంలోకి వెళ్తారన్నమాట. అంటే ఆ 15 రోజులు ఉండేటువంటి స్థితిని, ఆ ప్రకాశమైన స్థితి ఏదైతే ఉంటుందో, వృద్ధి చెందుతూ ఉంటుందో ఆ స్థితిని పొందగలుగుతాడు. అంటే ఎవరు ఆ సాధకుడు, అరణ్యంలో శ్రద్ధ పూర్వకంగా తపస్సు ఎవరైతే చేస్తుందో అటువంటి వ్యక్తి ఆ రకంగా ఉత్తరోత్తరంగా వృద్ధి చెందుతూ వెళ్తాడనమాట. తర్వాత షట్ యాన్ షట్ ఉదంగ్ అంటే ఉత్తర దిశం వైపు ఏతి. మళ్ళా ఉత్తరాయణ కాలంలో మనకు చూడు, ఉత్తర దిశలో ఏ విధంగా అటువైపు ఆ వెళ్తూ ఉంటాడో, అంటే అక్కడ గతి ఉంటుందో, అందుకే షట్ ఉదంగ్ ఏతి అంటే 6 మాసాలు ఆపూర్యమాన పక్ష శుక్లపక్ష నుంచి యాన్ షడ్ ఉదంగ్ ఏతి అంటే 6 మాసాలు ఉత్తర దిశ వైపు గతి ఉంటుంది. ఏతి మాసాన్ అంటే తాన్ అంటే ఆ 6 మాసాల వరకు ఉత్తరాయణ దిశలో అతనికి ఒక గతి ఉంటుంది అని చెప్పి ఉత్తరోత్తరంగా వృద్ధి యొక్క ప్రక్రియ ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. ఉదంగ్ ఏతి మాసాన్ తాన్ అంటే ఆ 6 మాసాలు ఉత్తర దిశ వైపు అతనికి తపస్వి వ్యక్తికి గతి ఉంటుందని చెప్పి ఈ రకంగా ఇందులో మంత్రాంశంగా ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఆ రకమైన స్థితి యోగికి ఉంటుంది. ఎవరైతే సృష్టి ఉత్పత్తి ప్రక్రియను తెలుసుకొని యథార్థంగా నిష్కామ కర్మలు చేస్తూ ఉపాసన చేస్తారో, అంటే ఎటువంటి కామన లేకుండా చేస్తేనా అతనికి ముందు ఒక్కొక్క ప్రకాశం యొక్క మెట్టు ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ అలాగా మళ్ళా పక్షంలోకి వెళ్తూ దినంలోకి వెళ్తూ పక్షంలోకి వెళ్తూ అంటే ఒక్కొక్క లోకం అంటే ప్రకాశం యొక్క స్థితిని పెంచుకుంటూ మనం జ్యోతిర్మయ లోకాన్ని పొందగలిగాము. అంటే ఆ రకంగా ఉత్తరోత్తరంగా ఉత్తరాయణ కాలం వైపు ఉత్తరాయణ కాలం మొత్తం ప్రకాశమైన స్థితి ఉంటుందని, అటువంటి లోకం వైపు ఊర్ధ్వగతి మనకు ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. ఎవరైతే నిష్కామ కర్మతో యుక్తమైపోయి ఎటువంటి కామన లేకుండా ఒక అడవిలో కూర్చొని ఒక ఏకాంత స్థానంలో కూర్చొని తపస్య చేస్తారో, అన్ని త్యాగం చేసి అన్ని సమర్పించి కేవలం అలా చేస్తారో అటువంటి వ్యక్తి ఉత్తరాయణ మార్గంలో వెళ్తాడు. అటువంటి వ్యక్తి ఎక్కడ వెళ్తాడో ఉత్తరాయణ మార్గం వైపు వెళ్తాడనమాట అనేది ఈ మంత్రంలో చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత మళ్ళా ఇప్పుడు మనము మాసం వరకు చెప్పుకున్నాను. అంటే అక్కడ 6 మాసాలు అలా జరుగుతుందని చెప్పుకున్నాం. తర్వాత 6 మాసాల తర్వాత ఎలా ఉంటుంది ప్రక్రియ అంటే అది చెప్పదు. ముందుగా వే జోకి इस प्रकार जानते हैं तथा वे जो कि वन में श्रद्धा तप इनकी उपासना करते हैं అంటే వనంలో వెళ్ళి శ్రద్ధ పూర్వకంగా తపపూర్వకంగా ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి అర్చీకి అభిమాని దేవతకు ప్రాప్తి. అంటే అర్చీ కిరణం యొక్క అభిమాని దేవత అంటే ప్రకాశం వైపు ముందుకెళ్తాడు. అర్చీకి అభిమాని దేవత దివసాభిమాని అంటే దినం వైపు వెళ్తాడు. మళ్ళా दिवसाभिमानी देवता को शुक्ल पक्ष अभिमानी देवताओं को शुक्ल पक्ष अभिमानी देवताओं से जिन 6 महीनों में सूर्य उत्तर की ओर जाता है उन महीनों को అలా క్రమంగా ఉత్తర దేశం వైపు వెళ్ళేటువంటి మార్గం షణ్మాసాలు ఏ విధంగా ఉంటుందో సూర్యుని యొక్క గతి ఉత్తర దేశం వైపు ఉంటుందో ఆ గతిలోకి ప్రవేశిస్తాడు. ఎవరు? ఆ నిష్కామ కర్మతో చేసిన తపస్వి వ్యక్తి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ చూడే ఉంటారు మాసేభ్య పితృలోకం మాసేభ్య సంవత్సరం సంవత్సరాత్ ఆదిత్యం ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుషో అమానవః స ఏనాన్ బ్రహ్మ గమయతి ఏష దేవయాన పంథ ఇది. దేవయాన మార్గం ఏం చెప్పుకున్నాం? ఎవరు నిష్కామ కర్మలు చేస్తూ ఉపాసన చేస్తారో తపస్య చేస్తారో ఏకాంతంలో కూర్చొని అటును ఒక్కొక్క కిరణం దాటుకుంటూ దినంలోకి మాసంలోకి ఇలాగ మనం 6 మాసంలోకి దేవాయన మార్గంలోకి వచ్చాము, ఉత్తరాయణ మార్గంలోకి వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ 6 మాసాలు కలిసి అలా కంటిన్యూగా ముందుకు వెళ్ళినట్లయితే మాసేభ్య సంవత్సరం వైపు అట్లే ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే అతని యొక్క గతి ఊర్ధ్వగతి ప్రకాశం వైపు ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆ సంవత్సరం నుంచి దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ముందు షణ్మాసాలు దాటుకుంటే సంవత్సరంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా ప్రకాశ స్థితి అతనికి ఇంకా ఎక్కువైపోయింది ఆ తపస్వి వ్యక్తికి. మళ్ళీ సంవత్సరాత్ ఆదిత్యుడు సూర్యుడు. సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉంటే మొత్తానికి వెలుగునిస్తున్నాడు. ఆ ప్రకాశం సూర్యలోకంలోకి వెళ్ళగలుగుతాడు, అంత ప్రకాశాన్ని పొందగలుగుతాడట. ఆ తపస్వి యొక్క వ్యక్తి సూర్యలోకం వైపు వెళ్తున్నామాట. అందుకే ఆదిత్యం అని చెప్పాం. మళ్ళీ ఆదిత్యం అని చెప్పిన తర్వాత దాంట్లో చంద్రమ యొక్క ప్రకాశం ఉంటుందన్నమాట. ఆ చంద్రమాసం దాటి వెళ్ళిన తర్వాత చంద్రమాసం లోకానికి వెళ్ళిన తర్వాత విద్యుతం
విద్యుత్ లోకం అంటే ఇవన్నీ ఇంకా అత్యంత ప్రకాశవంతం, ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అత్యంత ప్రకాశవంతమైన. తర్వాత విద్యుతం తత్పురుషో, తర్వాత ఆ పురుషుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? అమానవ, మానవ స్థితి ఉండదు అతనికి, అమానవుడు అయిపోతాడనమాట. అంటే ఒక బ్రహ్మవేత్త అయిపోతాడనమాట. ఆ లోకాన్ని దాటుకుంటూ, ప్రకాశ లోకాన్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడు మానవత్వ స్థితి, మనిషి ధర్మం ఉండదన్నమాట, అమానవత్వం వస్తుంది. స ఏనాన్ బ్రహ్మ గమయతి, అటువంటి వ్యక్తి మానవ స్థితిని దాటుకుని ముందుకెళ్ళే కాబట్టి, అమానవత్వాన్ని పొందగలిగాడు కాబట్టి, అంటే ఉత్తమ స్థితిని పొందగలిగాడు కాబట్టి స బ్రహ్మ గమయతి, ఆ బ్రహ్మను పొందగలుగుతాడు, అంటే బ్రహ్మ వరకు వెళ్ళగలుగుతాడు. ఏషః దేవయాన, బ్రహ్మను పొందటానికి దేవయాన నామక పంథ మార్గం ఈ రకంగా ఉంటుంది. దేవయానం మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తి గతివిధి ఎలా ఉంటుంది? ఈ రకంగా ఉంటుంది. భీష్మ పితామహుని యొక్క మనం స్థితిని చూస్తూ ఉంటామట. అంటే ఆయన ఉత్తర కాలం, ఆయన కాలంలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ అన్ని లోకాలను చూశాడనమాట, అన్ని ప్రవేశించాడు. అందుకే దేవాయన మార్గంలో వెళ్తే కూడా ఆ దేవాయన మార్గం నుంచి దాటి ప్రకాశ లోకం వైపు వెళ్ళాలని చెప్పి అక్కడ ప్రతీక్ష చేస్తూ ఆ సమయం వచ్చేంత వరకు దక్షిణాయన మార్గంలో అంతిమ అవస్థలో ఉన్నటువంటి సూర్యుని యొక్క గతిని అది మళ్ళా దేవయాన మార్గంలో వచ్చినప్పుడు అక్కడ తన ప్రాణం వదిలిపెడతానమాట. అందుకని అటువంటి మార్గం ప్రకాశం వైపు తీసుకెళ్తుందన్నమాట. అంటే బ్రహ్మలోకం వైపు తీసుకెళ్తుంది. ఇది దేవయాన మార్గం, దేవయాన పంథ ఇలాగ ఉంటుందని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అందుకే ఉన్న మహిళంసే సంవత్సరకో, సంవత్సరం నుంచి ఆదిత్యునికి అంటే ఆదిత్య లోకానికి, ఆదిత్య నుంచి చంద్రమస లోకానికి, చంద్రమస నుండి విద్యుత్ లోకానికి పొందగలుగుతాడు. అంటే ప్రాప్త హోతే హే వహ ఏక్ అమానవ పురుషు, అక్కడ ఆ స్థితిని దాటిన తర్వాత, ఆ లోకం వెళ్ళిన తర్వాత అమానవ స్థితి ఉంటుంది, మానవీయ స్థితి, అంటే మానవీయ లక్షణాలు ఉండవంట. ఇంకా బ్రహ్మత్వ లక్షణాలు, ఒక ఋషి ముని యొక్క లక్షణాలు ఉంటాయంట. వహు పునః బ్రహ్మకో ప్రాప్త కరాదితే, అటువంటి స్థితి, అటువంటి అమానవీయ స్థితి బ్రహ్మత్వంతో యుక్తం చేస్తుంది, బ్రహ్మలో లీనం చేస్తుంది, బ్రహ్మం ప్రకాశంతో యుక్తం చేస్తుంది. యహ దేవయానిక మార్గ హే, ఇది దేవయాన యొక్క మార్గం ఇలా ఉంటుందని చెప్పి ఈ రకంగా ముందు దేవయాన యొక్క మార్గంలో ఎలాంటి స్థితిగతి ఉంటుందని చెప్పారు. నిష్కామంగా ఎటువంటి కామన లేకుండా ఎవరు తపస్సు చేస్తారో అటువంటి వ్యక్తికి దేవయాన పంత ఈ రకంగా ఒక్కొక్క ప్రకాశమైనటువంటి స్థితిని దాటుకుంటూ ఊర్ధ్వలోకాలు వెళ్తుంటే ఒకదాని తర్వాత ఒకటి ఉన్నతమైన ప్రకాశ లోకాన్ని దాటుకుంటూ అక్కడ బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతాడు అంట. ఒకేసారి ఆ బ్రహ్మతత్వం కలగదన్నమాట, ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడనమాట. ఆ స్థితిని పొందిన తర్వాత అతనికి బ్రహ్మత్వ ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఈ రెండో అంశం తెలుస్తుంది. చూడండి, ఇది దేవయాన మార్గం చెప్పినాం. పితృయాన మార్గం ఎలా ఉంటుంది అది చెప్తున్నా అన్నమాట. అథ య ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తం ఇది ఉపాసతే తే ధూమం అభిసంభవంతి. ధూమ్రాత్ రాత్రిం రాత్రే అపర పక్షం అపరపక్షాత్ యాన్ షడ్ దక్షిణ ఏతి మాసాన్ తాన్ ఏతే సంవత్సరం అభిప్రాప్నువంతి. సంవత్సరం అభిప్రాప్నువంతి అని చెప్పి ఇక్కడ చెప్పారు. అథ యా ఇమే గ్రామ ఇష్టపూర్తే దత్తం ఇది ఉపాసతే తే ధూమం అభిసంభవంతి. ధూమాత్ రాత్రిం రాత్రే అపరపక్షం రాత్రే అపరపక్షం అపరపక్షాత్ యాన్ షడ్ దక్షిణేతి మాసాంతాన్ ఏతే సంవత్సరం అభిప్రాప్నువంతి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఉల్లేఖించబడింది అన్నమాట. చూడండి, వీరికి విపరీతంగా ఏం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ మనకు సకామ కర్మి ఎవరండి? సకామ అంటే కామనాయుక్తంగా ఎవరు పనులు చేస్తుంటారో, దాన పుణ్య కర్మలు చేస్తుంటారు చాలా మంది. మనము దానం చేయడము, యజ్ఞయాగాలు చేయించడం అంటే ఇవన్నీ కామనా పూర్తులు చేసేటం అంట. అలా అంటే ఇంకా సమాజంలో ఉండే ప్రజలకు మనకు బావులు తవ్వించడము, విద్యాలయాలు కట్టించడం, హాస్పిటల్ కట్టించడము, అలాగే ఎక్కడ ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా అలాగే దాన పుణ్య కర్మలు చేస్తుంటాం కదా. అటువంటి వ్యక్తులు సకామి కర్మ వ్యక్తులు అంటే ఏదో కామన ఉంది, అంటే పాపకర్మలు కామన అంటే ఏదో భోగాల పట్ల కామన కాదు, అంటే ఒక మంచి కర్మ చేసి సమాజంలో దేశంలో కీర్తి ప్రతిష్టలతో యుక్తంగా ఉండాలి, విశేషంగా ఉండాలి అని చెప్పి ఒక ఐశ్వర్యానికి కామన ఉంటుందన్నమాట. అంటే లోకేష్ణకి కామన ఉంటుంది, అలాగే సాంసారిక విషయాల పట్ల కామన ఉంటుంది. అది అటువంటి కామనాయుక్తమైనటువంటి కర్మలు చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆ విషయంలో ఇక్కడ
ఆ కామనయుక్తమైన కర్మలు చేసేది కాబట్టి, ఉత్తమ కర్మలు చేసేది కాబట్టి, దాన పుణ్య కర్మలు చేసేది కాబట్టి, ఆ పుణ్య కర్మల యొక్క ఫలం మళ్ళా వాడికి ఖచ్చితంగా లభిస్తుంది. కామనాయుక్తంగా చేసినప్పుడు కర్మకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అది శుభమైతే శుభఫలం ఉంటుంది. అదే అశుభమైతే అశుభ ఫలం ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఏదేమైనప్పటికీ కూడా నిష్కామ కర్మలు చేస్తే దేవైన మార్గంలోకి వెళ్తాం. ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్తామని చెప్పాం. అదే సకామ కర్మతో యుక్తమై ఏవైతే కర్మలు చేస్తామో, దాన పుణ్య కర్మలు చేస్తామో అటువంటి వ్యక్తి ఆ రకంగా భావనాత్మకంగా ఉండి ఎవరు ఉపాసన చేస్తారో, ఇది కూడా ఉపాసన చేస్తున్నాడు. కానీ కామనాయుక్తమైన ఉపాసన చేస్తున్నామంట. ధ్యానం చేస్తున్నాడు కానీ మనసులో కామనాయుక్తంగా ఉపాసన చేస్తున్నామంట. నాకు ఇది కావాలి, అది కావాలి, మంచి శ్రేష్టత్వం కావాలి, మంచి ఐశ్వర్యం కావాలి, మంచి పేరు ప్రతిష్టలు కావాలి, మంచి జ్ఞానం కావాలి. ఏదైనా కానీ ఏ రకమైన కామనాతో యుక్తమై కోరుకుంటున్నావో అటువంటి ఎవరు ఉపాసన చేస్తున్నారో అటువంటి వ్యక్తి మృత్యువు తర్వాత ఎక్కడికి వెళ్తాడు అంట? క్రమికంగా మందగతి అంటే ఒక జ్యోతి, మంద జ్యోతి. ఇప్పుడు మనకి కిరణం అని చెప్పుకున్నాం. ఒక ప్రకాశమైన సామాన్యమైన ప్రకాశ కిరణం లోకి ఆ ప్రకాశ కిరణం పొందుతామని చెప్పినాం. ఆ ప్రకాశ కిరణం దిన రూపంలో వెళ్తుంది. దినమే మళ్ళా విశేషంగా విశేష ప్రకాశం పొందుతుంది. అంటే పక్ష రూపంలోకి వెళ్తుంది. పక్షము మాసంలోకి వెళ్తుందని చెప్పుకున్నామట. అంటే మనకు క్రమంగా దినము మాసం దినము అలాగే పక్షము మాసము అలాగే షణ్మాసం అని చెప్పి క్రమికమైన గతి చెప్పుకున్నాను. ఒక్కొక్క ప్రకాశం దాటుకుంటూ వెళ్ళి ఇక్కడ అది మందగతిని దాటుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఒక్కొక్క అంధకారం వైపు తీసుకెళ్తున్నాడు. అంధకారం అంటే అక్కడ ఆ లోకాలు భిన్నంగా ఉంటాయి. అంటే ఫలాన్ని ఇచ్చేటువంటి లోకాలు భిన్నంగా ఉంటాయి. అది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అథ ఇమే గ్రామాహ ఇష్టపూర్తే, ఎవరైతే ఏ మనుషులైతే గ్రామే అంటే గ్రామ సంబంధి ఇష్ట ఆపూర్తి, గ్రామంలో కావలసినటువంటి ఆపూర్యమానమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆవశ్యకత సంబంధించిన పదార్థాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇష్ట ఆపూర్తి, వాటిని కూడా ఇష్ట యజ్ఞ అంటే యజ్ఞ కర్మల ద్వారా లోకోపకారంతో ధర్మార్థ కామ మోక్షాలను మనసులో ఉంచుకొని ఎవరు నిర్మాణం చేస్తూ ఉంటుందో, అంటే ఆ రకంగా దానం చేస్తుంటుందో, అంటే ఇష్ట ఆపూర్తి కామనాయుక్తమైపోయి ధర్మార్థ కామంతో యుక్తమైపోయి దత్తం ఏ దానం చేస్తారో, దానం దత్తం ఇది ఈ రూపంలో అంటే ఈ రకంగా దాన పుణ్యకం చేసే విధంగా ఉపాసన చేస్తారు. ఇది ఒక రకమైన ఉపాసన అన్నమాట. అంటే ఇతరులకు సేవ చేయడం, లోకోపకారం చేయడం, ఆ రకంగా చేస్తూ ఏదో ఉపాసన చేస్తారో, అందులో ఏదో లీనమవుతుందో అటువంటి వ్యక్తి తే ధూమం అభిసంభవంతి, అంటే ఒక మంద జ్యోతిని వైపు ఒక మంద జ్యోతి వైపు వెళ్తుందన్నమాట. అంటే అంటే తీవ్రమైన ప్రకాశం దగ్గర మందమైన ప్రకాశం వైపు ముందుకెళ్తుందన్నమాట. అక్కడి నుంచి ఉన్ముఖంగా ముందుకెళ్తూ ధూమాత్ రాత్రి, మళ్ళీ అక్కడి నుంచి ధూమం నుంచి రాత్రి వైపు, కానీ రాత్రి యొక్క ప్రకాశం కొన్ని అంధకారంగా ఎక్కువగా ఉంటుందా, ఆ అంధకారం వైపు వెళ్తుందన్నమాట. అంటే ప్రకాశానికి విపరీతమైన దిశ, రాత్రి అంధకారం ఎలా ఉంటుందో అలాగ ఉంటుందన్నమాట. అంటే కృష్ణపక్షంలోకి వెళ్ళిపోతాం. అక్కడ దినము దివసంలోకి వెళ్తూ కిరణము, సామాన్య ప్రకాశము దినము, అలాగే పక్షము మాసము, తర్వాత షణ్మాసం దేవయానంలోకి వెళ్ళాము. అదే ప్రక్రియ ప్రకారంగా సామాన్య మందజ్యోతి నుంచి దినం నుంచి మళ్ళీ పక్షంలోకి, పక్షం నుంచి మాసం నుంచి దక్షిణ మార్గంలోకి వెళ్తామంట. అక్కడ 6 నెలలు సూర్యుని యొక్క గతి అనేది దక్షిణ మార్గంలో కొంచెం అంధకారమైన స్థితి ఉంటుందంట. పూర్తిగా ప్రకాశమైన బ్రహ్మలోకాన్ని తీసుకెళ్లి వైపు ఉండకుండా కామనాయుక్తమైన లోకాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే అటువంటి మార్గాలు దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అందుకే రాత్రిని పొందగలుగుతాడు. రాత్రేహి అపరపక్షం అంటే కృష్ణపక్షాన్ని పొందగలుగుతాడు. మళ్ళీ అపరపక్షాత్ అంటే కృష్ణపక్షం నుంచి యాన్ షడ్ దక్షిణ అంటే షణ్ మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ దక్షిణ దిశ వైపు వెళ్తాడు. దక్షిణ ఏతి అంటే దక్షిణాయన మార్గంలో వెళ్తాడు. ఎప్పుడు మాసాన్ తాన్ నా ఏతే అంటే ఇక్కడ దక్షిణ మార్గంలో వెళ్తూ కూడా ఆ మాసం వెళ్తూ కూడా తర్వాత ఆ బ్రహ్మనిష్టమైన వ్యక్తికి సంవత్సరం నుంచి వర్షము అభిప్రాప్నువంతి అంటే మళ్ళీ సంవత్సరాన్ని పొందగలుగుతామట. అంటే ఈ రకంగా సకాం భావనతో చేసినటువంటి వ్యక్తి సంవత్సరాన్ని తర్వాత అక్కడి నుంచి వృద్ధి చెందుతూ అంధకారమైన లోకంలోకి వెళ్లకుండా అక్కడ
ఫలాన్ని ఇచ్చేటువంటి లోకం వైపు ఇప్పుడు మనం ఒక మంద జ్యోతి నుంచి ఒక్కొక్క ప్రకాశం వైపు వెళ్ళాం, మంద ప్రకాశం వైపు ముందుకు వెళ్తూ వచ్చామట. అలాగే దక్షిణ మార్గంలో వెళ్తున్నాం అంటే దక్షిణాయన మార్గంలో అంటే అక్కడ ఆ పాపేమో ఉంటుందా, పాపకర్మల యొక్క ఫలితమే ఉంటుందా అంటే అలా కాదు. ఎందుకు దాన పుణ్యకర్మల ద్వారా చేసిన పుణ్య ఫలం ఏదైతే ఉందో అక్కడ అంధకారమైనటువంటి స్థితిలో కాకుండా అక్కడ భిన్న లోకమైన దక్షిణ మార్గంలో దక్షిణాయనంలో వెళ్ళేటువంటి ఒక ఆ ఫలాన్ని ఇచ్చే భోగాన్ని ఇచ్చేటువంటి ఆ కర్మాలకు భోగాన్ని ఇచ్చేటువంటి ఆ లోకాన్ని పొందగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అందుకే సంవత్సరం అభిప్రాప్ను అంటే మాసం తర్వాత తాను ఏతే సంవత్సరం అభిప్రాప్ను సంవత్సరం వైపు ముందుకు వెళ్తాడు. అక్కడ అతనికి అంధకారమైన స్థితి కాకుండా అక్కడ ఆ కర్మలకు ఫలాన్ని ఇచ్చేటువంటి లోకాన్ని పొందగలిగి అక్కడ ఆ భోగాన్ని అనుభవిస్తాడు, శుభ కర్మను యొక్క భోగాన్ని అనుభవిస్తాడని చెప్పి ఇక్కడ ఈ సంకేతం ఈ మంత్రాంశం ద్వారా తెలుస్తుందన్నమాట. అత ఇమే గ్రామ సంబంధ ఇష్టపూర్తులు పొందడం కొరకు దత్తం ఇది ఉపాస్తే ఇచ్చి అతకు ఉపాసన చేస్తారు. తే ధూమం అభిసంభవంతి ఒక మందం అయిన ప్రకాశం పొందగలుగుతారు. ఆ ధూమం నుంచి రాత్రి వైపు, రాత్రి నుంచి అపరపక్షం వైపు, అపరపక్షం నుంచి షణ్మాసం వైపు, ఆ రకం దక్షిణ మార్గంలో షణ్మాసాల వరకు దక్షిణ మార్గంలో అది యొక్క ప్రయాణం ఉంటుంది. ఆ షణ్మాసాలు మనం కలుపుకుంటూ సంవత్సరం వైపు అతని యొక్క గతి ఉంటుంది అని చెప్పుకున్నాము. అక్కడ అంధకారమైన లోకాన్ని కాకుండా అక్కడ భిన్నమైన లోకాన్ని తన యొక్క భోగాలకు ఫలితాన్ని ఇచ్చేటువంటి భోగాలు అనుభవించడానికి ఒక ఉన్నతమైన లోకాన్ని పొంది అక్కడ భోగాలను చేసిన కర్మల యొక్క ఉత్తమ కర్మల యొక్క భోగాలను అనుభవిస్తూ ఉంటాడని చెప్పి ఈ సంకేతం ఇక్కడ చెప్పబడింది అన్నమాట. తథా జో గృహస్థ లోగు ग्राम में इष्ट पूर्त और दत्त ऐसा उपासना करते हैं. గ్రామంలో ఇష్టమైనటువంటి పూజించబడినటువంటి ఉపాసన దాన పుణ్యకం ఇచ్చినటువంటి ఏవైతే కర్మలను దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా ఉపాసన చేస్తారో అటువంటి కర్మలు చేస్తారో వే ధూమాన్ని పొందుతారు. ధూమ నుంచి రాత్రి నుంచి కృష్ణపక్షం నుంచి 6 మాసాలు సూర్యుని యొక్క దక్షిణ మార్గం వైపు వెళ్తారు. అంటే సూర్యుడు దక్షిణ మార్గంలో ఉంటాడు కాబట్టి ఈ రకంగా ఆ మార్గం వైపు వెళ్తారు. కానీ ये लोग संवत्सर प्राप्त नहीं होते. ఇక్కడ సంవత్సరం ప్రాప్తి नहीं होते. తాన్ నా ఏతే సంవత్సరం అభిప్రాప్నువంతి సంవత్సరాన్ని పొందదు. నా ఏతే బ్రహ్మనిష్ఠులు ఏ విధంగా సంవత్సరాన్ని పొందగలిగారో 6 మాసాల నుంచి వీళ్ళు మాత్రము నా ఏతే సంవత్సరం అభిప్రాప్నువంతి వాటిని పొందరు. అంటే అక్కడ అంటే అంధకార లోకాన్ని పొందకుండా అలాగా పొందకుండా భిన్న లోకంలో భోగాల యొక్క ఫలితాన్ని పొందుతారు. ఆ విషయాన్ని మనకు తర్వాత మంత్రం ప్రస్తావిస్తున్నాం. మొత్తం ఈ రకంగా ఈ 3వ అంశంలో ప్రస్తావించబడింది. అందుకే తర్వాత కూడా 4వ మంత్రంలో మాసేభ్య అప్పుడు ఆ మాసాలను దాటుకొని చెప్పారు కదా షణ్మాసాలు. మాసేభ్య పితృలోకం వైపు వెళ్తుంది అన్నమాట. పితృలోకాత్ ఆకాశం లోకం వైపు వెళ్తున్నాం. ఆకాశ చంద్రమస లోకానికి వెళ్తున్నారు. ఏష సోమో రాజా ఇది ఈ లోకం అవుతుందో సోమో రాజా అంటే సోమాన్ని ఉత్పత్తి చేసినటువంటి ఆ సోమలోకాన్ని ఉత్పత్తి చేస్తున్నాం అంటే అక్కడ ఆ ఉత్తమైన లోకంలోకి అక్కడ ఈ సకామన తృప్తి వ్యక్తులు అక్కడికి ఆ లోకాన్ని చేరుకుంటారు. అందుకే సోమో రాజా తద్దేవానం అన్నం తమ్ దేవాహ భక్షయంతి అది దేవతల యొక్క భక్షణ చేసేటువంటి భోగాలను చేసేటువంటి లోకం అనమాట. అక్కడ సమస్త భోగ భాగ్యాలు చేసిన కర్మలకు భోగాలు అనుభవిస్తామట. అంతవరకైతే మన కర్మలు ఉన్నాయో ఆ కర్మలను సంపూర్ణంగా భుజిస్తామట, భోగం చేస్తామట. అందుకే తమ దేవాహ భక్షయంతి ఆ భోగాలను అక్కడ ఆ కర్మ ఫలితంగా అక్కడ ఐశ్వర్యాన్ని పొందుతారు, ఐశ్వర్యం యొక్క ఫలితాన్ని పొందుతారని చెప్పి ఇక్కడ ఈ సంకేతం తెలుస్తుందన్నమాట. కాబట్టి అందుకే పితృలోకంలోకి వెళ్ళిన తర్వాత పితృలోకం నుంచి ఆకాశం నుంచి చంద్రమాసాన్ని ఆ చంద్రలోకానికి వెళ్ళగలుగుతారు. మళ్ళీ ఆ చంద్రలోకం నుంచి సోమలోకాన్ని పొందుతారు. సోమలోకం అని ఒక లోక విశేషము. అక్కడ ఈ సకామ కర్మలంతా కూడా సకామ కర్మంతో చేసినటువంటి పుణ్యకర్మలు చేసినటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నదో అక్కడే ఆ ఫలాంశం యొక్క చేసిన కర్మల యొక్క ఫలాంశాన్ని అక్కడ భోగం చేస్తారు. అంటే సోమలోకంలో వీళ్ళు చేసిన కర్మలు ఏం చేసి ముందు దాన పుణ్యకర్మలు చేసిన ఫలాన్ని ఆ సోమలోకానికి వెళ్ళి అంధకారం కాకుండా ఐశ్వర్యం యొక్క ఫలాన్ని పొందుతారు, భోగం చేస్తారని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది. అందుకే తద్దేవానాం
అన్నం తం దేవాహ భక్షయంతి. ఆ చంద్రమసం లోకం అయితే ఉందో అక్కడ దేవానం అన్నం, ఆ దేవుడి యొక్క అన్నం భుజించడానికి స్థాన అమృతం తాగడానికి భోగాన్ని అమృతించడానికి అయితే లోకం ఉందో ఆ లోకంలోకి వెళ్ళి ఆ ఆ అన్నాన్ని భుజిస్తారు అనే విషయాన్ని ఇక్కడ, భక్షిస్తారని అంటే భోగం చేస్తారనే విషయాన్ని ఇక్కడ సంకేతించబడింది అన్నమాట. అందుకే మాసేభ్య పితృలోకం, పితృలోకం ఆకాశం, ఆకాశ చంద్రమసం, ఏష సోమో రాజా తద్ దేవానం అన్నమ, దేవుడి యొక్క భోజ్య పదార్థము, తం దేవాహ భక్షయంతి, వాటిని దేవుళ్ళు భక్షిస్తున్నారు అంటే ఆ భోగాల ఫలితాన్ని అనుభవిస్తున్నారని చెప్పి ఇక్కడ ఈ సంకేతం మనం చూసాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారంటే ఆ చంద్రలోకం నుంచి, ఆ చంద్రలోకంలో ఎప్పటి వరకు ఉంటుందంటే వాళ్ళు ఆ చంద్రలోకాన్ని అంటే పొందారు అక్కడ. సోమలోకం అంటే ఇక్కడ ఏంటి, సోమం అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క పేరే సోమం అని కూడా అనవచ్చు అనమాట. చంద్రుడికి ఇంకొక పేరు ఏంటి సోమం, సోమం అంటే చంద్రుడే అర్థం. ఆ చంద్రలోకంలో ఉంటూ అక్కడ చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ భోగం చేస్తూ అక్కడ ఉంటారు. అక్కడ ఎంతవరకు ఉంటదంటే ఆ చంద్రలోకంలో అప్పటి వరకు ఉంటారు ఎప్పటి వరకు అయితే వాళ్ళు చేసిన కర్మలు క్షీణించవు, అంటే వాళ్ళు చేసిన పుణ్యకర్మలు నష్టమయ్యేంత వరకు అక్కడే ఉండి భోగాన్ని అనుభవిస్తారు అన్నమాట. తర్వాత ఆ మార్గం నుంచి అదే మార్గం, ఏ మార్గంలో అయితే వాళ్ళు దక్షిణాయన మార్గం దాటుకుంటూ వచ్చారో, దక్షిణాయన మార్గంలోకి వచ్చారో అదే మార్గం నుంచి వాళ్ళు తిరిగి వెన్నీకి వచ్చేస్తారు అన్నమాట. అదే మార్గం నుంచి చంద్రలోకం నుంచి మళ్ళీ ఆకాశానికి, ఆకాశం నుంచి వాయువ్య స్థానాన్ని, ఆ వాయువ్య స్థానం నుంచి ధూమస్థానాన్ని, ఆ ధూమస్థానాన్ని అపరస్థానాన్ని, లేదా క్రమంగా మళ్ళీ ఎన్నికి వచ్చేస్తుంది అన్నమాట. ఆ ప్రక్రియ ఇక్కడ చెప్పబడింది. చూడండి, తస్మిన్ యావత్ సంపాతం ఉషిత్వా ఏతద్ ఏవ అధ్వానం పునః నివర్తంతే యథా ఇతం ఆకాశం, ఆకాశాత్ వాయు భూత్వా ధూమః భవతి, ధూమః భూత్వా అభ్రం భవతి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే తస్మిన్ యావత్ సంపాతం ఉషిత్వ అంటే ఎప్పటివరకైతే అక్కడ వాళ్ళ కర్మలు ఉన్నాయో, ఉషిత్వ అంటే అక్కడ నివసించి, యథా ఉషిత్వ అక్కడ నివసించి ఏతద్ ఏవ అధ్వానం మళ్ళీ అదే మార్గాన్ని, ఏతద్ ఏవ అధ్వానం అదే మార్గాన్ని పునర్నివర్తంతే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఎలా వస్తా అంటే యథా ఏ రకంగా అంటే ఆకాశం ముందు వస్తుంది, ఆకాశాత్ వాయుర్ భూత్వా భూమో భవతి, ధూమంలోకి ధూమో భూత్వా అభ్రం భవతి అని చెప్పి ఆ క్రమంగా వ్యక్తులు తిరిగి అందరూ మళ్ళీ వచ్చేస్తారని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ वह कर्मों का क्षय होने तक रहकर वे फिर इसी मार्ग से जिस प्रकार गए थे, ఏ రకంగా అయితే ఈ మార్గం వైపు వచ్చాడో, సోమలోకం వైపు చంద్రలోకం వైపు వచ్చారో, అక్కడ భోగాలు అనుభవిస్తున్నదో ఆ భోగాలని పరిసమాప్తం కాగానే ఉసి ప్రకారం లౌట్తే మళ్ళీ అదే మార్గంలో తిరిగి వచ్చేస్తారు. మొదటగా ఆకాశాన్ని పొందుతారు, ఆకాశం నుంచి వాయువును, వాయువు నుంచి ధూమాన్ని, ధూమం నుంచి అభ్రాన్ని పొందగలుగుతారని చెప్పి ఆ స్థితిని ఆ మార్గంలో మళ్ళీ పయనిస్తారని చెప్పి ఈ రకమైన ప్రక్రియ విధానం చెప్పబడింది అన్నమాట. అంటే మనకి ఏంటి, మన పుణ్యకర్మలు చేసిన తర్వాత మళ్ళీ ఎన్నిక రావాల్సిందే అన్నమాట. అందుకే నిష్కామ కర్మలు చేసినప్పుడు మాత్రమే దేవయాన మార్గం ద్వారా ఉత్తరోత్తరంగా ప్రకాశలోకాన్ని పొందుతూ ఊర్ధ్వగతికి ఉంటుందన్నమాట. మనం సకామ కర్మలు చేసిన పుణ్యకర్మలు చేసిన పుణ్యకర్మ అనుభవిస్తున్నామట. నాకు పుణ్యకర్మలు, అందుకే నాకు పుణ్యకర్మలు వద్దు, పాపకర్మలు వద్దు, అంటే ఫలితమే వద్దు, నాకు ఎటువంటి కర్మకు ఫలితం ఉండదు, నిష్కామంగా కర్తవ్యంగా భావించి కర్మలు చేయాలి అని కర్మరహితమైనటువంటి అంటే ఫలరహితమైనటువంటి కర్మ చేసినప్పుడు అటువంటి వ్యక్తి దేవయాన మార్గం ద్వారా దేవయాన మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పొందగలుగుతాడు, ప్రకాశ లోకాన్ని పొందగలుగుతాడు అని చెప్పి మనం ముందుగా ప్రస్తావించుకున్నాం. లేకపోతే ఇక్కడ ఆ కర్మ యొక్క ఫలితాన్ని భోగాలు అనుభవించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఎన్నిక వచ్చేస్తాం అన్నమాట. అందుకే యథార్థమైన ఋషులు మునులు ఆ స్థితిని యథార్థం తెలుసుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ తిరిగి పితృ మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు పితృ మార్గంలో వచ్చేసి మళ్ళీ భోగాన్ని అనుభవించి మళ్ళీ ఎన్నిక రావాలి, అదే మార్గం ఎన్నిక రావాలన్నమాట. అంటే అందుకే అటువంటి స్థితిని వ్యతిరేకిస్తూ, అంటే స్థితిని ప్రతిపక్ష భావంతో మనకు దేవయాన మార్గం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధకులంతా కూడా. అస్తు అలా చెప్పిన తర్వాత మళ్ళీ మనకు ధూమ్రవ భూత్వ అభ్రం భవతి చెప్పాం, అభ్రం అని చెప్పుకున్నాం. తర్వాత అభ్రం అని చెప్పిన తర్వాత మళ్ళీ అభ్రం నుంచి అభ్రం భూత్వ మేఘో భవతి, మేఘో భూత్వ ప్రవర్షతి, అభ్ర రూపంలో వచ్చాడు, అభ్రం మేఘ రూపంలోకి వెళ్ళాడు, మళ్ళీ మేఘో భూత్వ ప్రవర్షతి అంటే మళ్ళీ ఆ జీవాత్మ ఎలా వస్తుంది, అభ్రం అంటే
ఆకాశంలోకి వచ్చామట. అభ్రభూత మేఘం భవతి, మేఘ రూపంలో మన పరివర్తన చెందాడు. మళ్ళీ మేఘోభూత ప్రవర్తిది, మళ్ళీ వర్ష రూపంలో కిందికి వచ్చేస్తామంట. అంటే వర్ష జలం ద్వారా ఆ ఆ పృథ్వీలోకి వస్తామంట. అంటే ఏదో ఒక పృథ్వీ ద్వారా ఉత్పన్నమైన ధనధాన్యాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రవేశిస్తాడు ఆ జీవాత్మ, అక్కడ ప్రవేశిస్తుంది కర్మానుగుణంగా. అందుకే మేఘోభూత్వ ప్రవర్శతి తా ఇహ వ్రీహి యవ ఓషధి వనస్పతయ తిలమాషా ఇది జాయంతే అతో వై ఖలు దుర్నిష్ప్రపతరం యో యో హి అన్నం అత్తి ఏ రేతః సించతి తద్భూయ ఏవ భవతి. అంటే ఎవరైతే ఇక్కడ అభ్రంభూత్వ అంటే అభ్రూపంలో ఉత్పన్నమైపోయి మేఘ భవతి, మేఘ రూపంలో పరివర్తన చెందుతాడు. తర్వాత మేఘ భూత్వ ప్రవసిది, అలా మళ్ళీగా ఆ వర్ష రూపంలో ఆ జీవాత్మ మేఘ రూపంలో వచ్చిన తర్వాత ఆ జీవాత్మ యొక్క గతి ఎక్కడ ఉంటుంది, మళ్ళీ వర్ష రూపంలో మన కిందికి వచ్చేస్తున్నాం అనమాట. అంటే అది ఏదో ఒక ఆ చోట ఏదో ఒక స్థాన విశేషాన్ని చేరుకుంటుంది. అంటే ఎలా చేరుకుంటుంది, తే ఇహ ఈ అవస్థలో వర్షం కురిసినప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే వ్రీహి, గోధుమలు కానీ, వ్రీహి యవాహ ధాన్యాల్లో కానీ, ఔషధాల వనస్పతుల్లో కానీ, ఔషధి వనస్పతయ తిలమాష, తిలం అంటే నువ్వులు కానీ, అలసందలు కానీ ఈ రూపంలో జాయంతే ఉత్పన్నం అవుతాడు. అంటే వర్ష రూపంలో ఉత్పన్న తర్వాత ఆ దాని ద్వారా ఏమైనా మనకు ధనధాన్యాలు ఉత్పన్నం అవుతాయి పృథ్వీ నుంచి. ఏదో ఒక ఔషధాల్లో కావచ్చు, ధనధాన్యాల్లో కావచ్చు, అతని యొక్క జీవాత్మ యొక్క ప్రవేశం ఉంటుందన్నమాట. ధనధాన్యాల్లోకి వచ్చిన జీవాత్మ అయితే ఉందో ఆ అన్నాన్ని ఎవరైతే భుజిస్తారో వారి శరీరంలోకి ఈ జీవాత్మ వెళ్ళిపోతుంది. వారి ద్వారా మళ్ళీ అది పశువులు తిన్నట్లయితే పశు యోనిలోకి వచ్చేస్తాడు, మనుషులు తిన్నట్లయితే మనిషి యోనిలోకి మళ్ళీ మనిషి జన్మగా పుడతామంట. అంటే మన కర్మానుగుణంగా పరమాత్మ యొక్క వ్యవస్థ ద్వారా ఆ జీవాత్మ అక్కడ సుఖాలను అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి గతివిధి ప్రకారంగా ఏ రకమైన పుణ్యకర్మలు చేశాడో ఆ కర్మానుగుణంగా ఔషధ రూపంలోకి కానీ ధాన్య రూపంలోకి కానీ, ఎందుకంటే యవము అన్నము ఇవన్నీ ఇక్కడ మనుషులు తింటారన్నమాట. ఒకవేళ ఆ కర్మలు కర్మలు ఉన్నాయంటే మనిషి జన్మ తీసుకునే కర్మలు ఉన్నాయనుకోండి, అది ధనధాన్య రూపంలోకి, పశువు కర్మలు జన్మ తీసుకోవాలనుకోండి అది ఔషధాల రూపంలోకి, లేదంటే మనకు భిన్న భిన్న పదార్థాలు, మనకు భూమి మీద ఎన్నో పదార్థాలు ఉన్నాయన్నమాట. ఆ రూపంలో అంటే పశు పక్షులు తినేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలకు వెళ్తున్నామట. అవి ఆహార పదార్థాలు పశు పక్షి తినడం వల్ల మళ్ళీ పశు జన్మ అతనికి కలుగుతుంది. అంటే ఎవరు ఏ కర్మలు చేస్తే కర్మానుగుణంగా ఆ రకమైనటువంటి స్థితి, ఆ గతివిధి అనేది మళ్ళీ ఆ ప్రక్రియ జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అందుకే ఆ రకంగా మాస రూపంలో, త్రియ రూపంలో ఈ రకంగా మళ్ళీ ఉత్పన్నం అవుతాడు. వే కలు నిష్ప్రపతరం, ఆ స్థితి ఎలా ఉంటుందంటే నిష్ప్రపతరం అంటే అక్కడి నుంచి మన బయటికి రావడం కష్టంగా ఉంటుంది అన్నమాట. నిష్ప్రపతరం అది చాలా కఠినంగా ఉంటుంది. ఈ రకంగా మనకు మళ్ళీ దక్షిణ మార్గంలో తిరిగి ఎన్నికి వచ్చిన తర్వాత మనము వర్ష రూపంలో మన కిందికి వచ్చినప్పుడు అక్కడి నుంచి దాటుకోవడం కష్టంగా ఉంటుంది. పశు యోనిలోకి మనిషి యోనిలోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. అంటే క్రిమి కీట పతంగ రూపంలో, అంటే క్రిములు కీటకాలు అన్ని రకాల ఏవైతే జీవ జంతువులు ఉన్నాయో ఆ రూపంలో మనం జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని దాటుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ రకంగా జన్మ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇక్కడికే వచ్చేసాం అనుకోండి, ఎంతో కష్టపడి మనం దాటుకొని వెళ్ళిపోయాం. మళ్ళీ మానవ జన్మలోకి వచ్చామనుకోండి, పశుపక్షి జన్మలోకి వచ్చాం, అక్కడ కర్మలు చేసుకుంటూ మళ్ళీ కొత్త నూతనమైన కర్మలు చేసుకుంటూ ఇక్కడే మన చక్రంగా జన్మ మన చక్రంగా తిరుగుతూ ఉంటాం. మానవ జన్మ వచ్చినప్పటికి కూడా మనకు ఏదో కర్మలు చేస్తుంటాం, మళ్ళీ పాపుణ్య కర్మలు చేస్తూ ఇక్కడే సంసార బంధం అనేది ఎక్కువగా ఇక్కడే ఉండిపోతాం అంట. కాబట్టి ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అందుకే ఇక్కడ అదే విధంగా ఆ రకంగా జన్మ తీసుకుంటాం తర్వాత వైఖలు నిష్ప్రపతరం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ రకంగా వర్ష రూపంలో జీవాత్మ యవ రూపంలో తెలియదు అక్కడి నుంచి బయటికి రావడం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే యహ అన్నం అత్తి వచ్చిన తర్వాత ఎవరైతే ఏ అన్నాన్ని భుజిస్తారో యహ రేతః వీర్య సించతి, ఆ అన్నం వీర్య రూపంలోకి వెళ్ళిపోయి అది మళ్ళా అది పశు జన్మన, పశు పక్షి జన్మన, లేదా మనిషి జన్మన ఆ జన్మ కలుగుతుంది. అంటే మన సంతాన ప్రక్రియ ఏ విధంగా చెప్పుకున్నాం అంటే అది ఆ రూపంలో ఎవరికి ఆ జీవాత్మ వెళ్ళిన పురుషుని రూపంలో అయితే ఆ పురుషుడు తినేస్తాడు, అది పశు పక్షులు అయితే పశువులు తినేస్తాయి అన్నమాట. అక్కడ ఆ జీవాత్మ రజవీర్య రూపంలోకి వెళ్ళి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది.
శరీర రూపంలోకి వెళ్ళి ఆ ఆత్మ మళ్ళీ ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది అని అంటున్నారు మళ్ళీ మాట. లోకంలో ప్రవేశిస్తుంది. జీ. అంటే అక్కడ మీ తలపేరు కొంచెం కట్ అయింది మహోదయ. అంటే ఇప్పుడు మనం ఓకే మహోదయ, మీరు ముందుకెళ్ళండి. యో హి అన్నం అత్తి ఏ రేతః సించతి ఆ రేతస్సు రజ విద్యుత్పున తదు ఉభయ ఏవ భవతి ఆ స్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ స్థితిని ప్రస్తావించబడింది. అంటే ఎక్కువగా మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు, జన్మ చక్రం ఉంటుంది అని చెప్పి ప్రస్తావించబడింది. అస్తు ఇలా చెప్పిన తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక మంత్రం ఒక చూడండి. తద్ యః రమణీయ చరణ అభ్యాసో హ యత్తే రమణీయం యోనిం ఆపద్యేదన్ బ్రాహ్మణాః యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా అథ య ఇహ కపూయ చరణాః అభ్యాసో హ యత్తే కపూయాం యోనిం ఆపద్యేదన్ స్వయోనిం వా సూకర యోనిం వా చాండాల యోనిం వా ఆపద్యేదన్. అంటే వారికి ఎటువంటి జన్మ కలుగుతుంది, ఈ చంద్రలోకం తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అతని యొక్క ఆచరణ విధానం, ఆ కర్మాను ఏ రకమైన ఆచరణ విధానం, ఏ రకమైన కర్మలు ఉన్నాయో ఆ రకంగా ఆ రకమైన యోనిలోకి వెళ్ళగలుగుతాడు అనమాట. అంటే అది బ్రాహ్మణ యోనిలోకి కావచ్చు, బ్రాహ్మణులో ఉత్పన్నం కావచ్చు, క్షత్రియ యోనిలో ఉత్పన్నం కావచ్చు, వైశ్య యోనిలో ఉత్పన్నం కావచ్చు, లేదా అతని యొక్క ఆచరణ బాగా ఉంటే లేకపోతేనా మళ్ళీ సామాన్యంగా పశు పక్షి నిమ్న మార్గంలో వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆచరణ సరిగా లేకపోతేనా, కర్మలు సరిగా లేకపోతేనా అది మనకు కుక్క యొక్క జన్మ కావచ్చు, పంది యొక్క జన్మ కావచ్చు, చాండాలిని యొక్క జన్మ కావచ్చు. అలాగే నిమ్నమైనటువంటి ఇక్కడ అందుకే ఆ పదాలు కూడా ఇవ్వబడ్డాయి ఇక్కడ. అభ్యాసో యత్ కపూయ యోనిం ఆపద్యేదని, అంటే అశ్వయోనిం సుఖర యోనిం వా చాండాల యోనిం వా ఆ యోనిలోకి జన్మ తీసుకోగలుగుతాడు. మన కర్మలు బాగుంటేనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య యోనిలోకి వెళ్తాము, లేకుంటే చాండాలి యొక్క యోని పొందగలుగుతాం, పశు పక్షి యోనిలోకి వెళ్తాము అని చెప్పి మన కర్మానుగుణంగా మళ్ళీ అక్కడ చంద్రలోకం ప్రతిగమనం ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఇక్కడ తద్ ఏ రమణీయ చరణాః, అంటే రమణీయ చరణ అంటే ఎవరైతే ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళు అభ్యాస అంటే శీఘ్రంగా నిలిపే స్థితి ఉత్పన్నం అవుతుంది. యత్ తే రమణీయాం యోనిం, అంటే రమణీయమైనటువంటి ఆ సుందరమైనటువంటి సుఖమైనటువంటి దుఃఖమైనటువంటి ఎవరు ఏ రకమైన కర్మలు ఉన్నాయో ఆ రకమైన యోనిం జాతిని ఆపద్య ఆ యోనిని పొందగలుగుతారు. అది బ్రహ్మ యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా అథ ఏ ఈహ కపూయ చరణాః, అంటే ఇంకా లేదంటే కపూయ చరణాః అంటే నిందితమైన పాపకర్మలు ఎవరు చేసారో ఆచరణ ఎవరికైతే ఉందో అటువంటి వ్యక్తులకు కూడా అభ్యాస శీఘ్రంగానే నికట భవిష్యత్తులోనే ఈ రకంగా జన్మ కలుగుతుంది. యత్ తే కపూయాం అంటే గర్హితమైనటువంటి నిందితమైనటువంటి యోనిం అంటే జన్మజాతిని పొందగలుగుతారు. ఆపద్యేరన్ అది ఏంటంటే స్వయోనిం వా సూకర యోనిం వా చాండాల యోనిం వా అని చెప్పి ఇక్కడ నిమ్నమైనటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశంలో ప్రస్తావించబడింది. కానీ ఇటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది, మన చేసేటువంటి కర్మను బట్టి అక్కడ ఫలం అనేది కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఇదే విషయంలో మనం ఏ రకమైన కర్మలు చేస్తే, సకామ కర్మలు చేస్తే ఇక్కడ ఒక రకంగా మనకు ఏం చెప్పండి, మనుషులు చనిపోయిన ఎక్కడికి వెళ్తారు అని చెప్పుకున్నాం. అది దేవయాన మార్గం కావచ్చు, లేదంటే పితృయాన మార్గం కావచ్చు అని చెప్పుకున్నాం. నిష్కామకం దేవయాన మార్గానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న సమాధానం వచ్చింది. మొదటి ప్రశ్నకు చనిపోయిన తర్వాత జీవాత్మ ఎక్కడికి వెళ్తారంటే ఆ కర్మానుగుణంగా దేవయాన మార్గానికి వెళ్తారు. నిష్కామ కర్మలు చేసిన వాళ్ళు దేవయాన మార్గానికి వెళ్తారు. సకామ కర్మలు చేసిన వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు పితృలోకానికి వెళ్ళి పితృయానం మార్గంలోకి వెళ్ళి అక్కడ కర్మ సోమలోకంలోకి వెళ్ళి చేసిన పుణ్య కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ కర్మానుగుణంగా సంస్కారానుగుణంగా మళ్ళీ మనిషి యోని పశు యోని పక్షి యోనిలో జన్మ తీసుకుంటారు అని చెప్పి ఇక్కడ ఈ ఒకటో ప్రశ్నకు సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ముందు అక్కడ దేవయోనికి దేవైన మార్గం పితృయాన మార్గం వెళ్తారు అనేది
అక్కడ ఎక్కడికి వెళ్తారు చనిపోయినంటే దేవయాన మార్గం పితృయాన మార్గం వెళ్తారు. మరి ఎలా వస్తుందంటే కర్మానుగుణంగా వస్తేనే మూడో ప్రశ్నకు సమాధానం కూడా దీంట్లో వచ్చేసింది అన్నమాట. వాళ్ళు తిరిగి ఎలా వస్తారు, ఏ నిమిత్తంతో వస్తా అంటే నువ్వు ఎటువంటి కర్మలు చేసి ఉంటే ఆ కర్మానుగుణంగా మళ్ళీ జన్మ తీసుకుంటావు. ఆ జన్మ నీకు కలుగుతుంది. అది మనిషి జన్మనా, పశు జన్మనా, పక్షి జన్మనా అనేది నీకు నిర్ధారించే నీ కర్మను బట్టి అలా కలుగుతుంది అని చెప్పి ఈ మూడో ప్రశ్న కూడా సమాధానం ఇందులో వచ్చింది అన్నమాట. ఓకే, తర్వాత నాలుగో ప్రశ్న ఏంటో అది మనం రేపు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్పష్టమైన ఒకటో ప్రశ్నకు రెండో ప్రశ్నకు సమాధానం స్పష్టంగా అర్థమైంది కదా. కాబట్టి మనం చేసిన కర్మానుగుణంగానే మనం ఆ లోకానికి చేరుకుంటాం. దాన్ని బట్టి మళ్ళీ మనకి గతి ఉంటుందనే విషయాన్ని మనం చూసాం అనమాట. కాబట్టి ఇక్కడ కృష్ణగతి, శుక్లగతి అంటే శుక్లగతి అంటే దేవాయన మార్గము, కృష్ణగతి దక్షిణాయన మార్గంలో గతి ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ విషయంలో భగవద్గీతలో కూడా అష్టమాధ్యాయంలో ఈ విషయం ప్రస్తావించమే. ఎత్ర కాలే తు ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అగ్నిర్జ్యోతి ఇహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం. అగ్ని ఇహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అక్కడ ఉత్తరాయణ మార్గంలో శుక్ల పక్షం మాధ్యంతో వాళ్ళు అంటే బ్రహ్మజ్ఞాని బ్రహ్మలోకం వైపు వెళ్తారు. ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం. తత్ర చంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తంతే. అక్కడ చంద్రమస లోకాన్ని యోగులు ఆ సాధకులు పొంది తర్వాత మళ్ళీ ప్రాప్య నివర్తంతే అక్కడ తిరిగి వచ్చేస్తారు. అంటే అదే అభిప్రాయం ఇక్కడ మనం భగవద్గీతలోని శ్లోకాలు మనం చెప్పుకున్నామట. ఈ రకంగా గతివిధి ఉంటుందని చెప్పి ఒకటో ప్రశ్న రెండో ప్రశ్నకు సమాధానం మనకు చెప్పబడింది అన్నమాట. తర్వాత దేవాయన మార్గంలో గతి ఎలా వరకు ఉంటుంది, అది కూడా పితృయాన మార్గంలో ఎంతవరకు ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఆ గతివిధిని దేవయాన మార్గంలో పితృయాన మార్గం యొక్క స్వరూప స్థితి ఎలా ఉంటుందో అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఒక విషయం మహోదయ, ఆపద్యరన్ అనేది అది విధిలింగ్ కదా మహోదయ? అవునవును, విధిలింగ రూపం బహువచనంలో. అది ఆత్మనే పదమా మహోదయ? ఆత్మనే పదంలో ఆత్మనే బహువచనం. ఆపద్యేత, ఆపద్యేయాతం, ఆపద్యేత. అవునండి. అప్పుడు మహోదయ ఇప్పుడు మనం విధిలింగులో చాహి అనే అర్థాన్ని కదా మనం చెప్పుకుంటాం మహోదయ. అప్పుడు మనకి ఆపద్యరన్ అంటే పొందుతారు అని చెప్పాలా మహోదయ, లేకపోతే అది ఎలా చెప్పాలి మహోదయ? ఆజ్ఞ విధిలింగ అంటే ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాం, ఆపద్యాలను పొందుతావు, అలాంటి జన్మను పొందుతావు. వస్తాం అది యోన్యం ఆపద్య, ఆ జన్మని పొందుతావు నువ్వు, ఆజ్ఞాపించి ఆదేశించామాట. అలా జరుగుతుంది. వస్తు మహోదయ. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆదేశించాలన్నమాట. నిశ్చయంగా చెప్తున్నాడు, గ్యారంటీ అని. అంతే అక్కడ గ్యారంటీ అని చెప్తున్నాడు మహోదయ. ఇప్పుడు మనకి ప్రశ్న ఏంటంటే, చనిపోయిన తర్వాత ఈ ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేదే కదా మొదటి ప్రశ్న మహోదయ. ఇప్పుడు దానికి మనం ఎక్కడికి వెళ్తున్న ఆత్మలు ఏం చెప్పుకున్నాము? ఎక్కడికి వెళ్తాయంటే దేవాయన మార్గంలో, పితృయాన మార్గంలో వెళ్తాయి. వాళ్ళ కర్మలను అనుసరించి అది ఒక మెట్టు ముందుకెళ్ళి చెప్పారు మహోదయ. అంటే ఈ కర్మలను అనుసరించి అంటే ఎవరైనా నిష్కామ కర్మలు చేస్తారో, నిష్కామ భావంతో కర్మలు చేస్తారో వాళ్ళు దేవాయన మార్గంలోకి ముందు సామాన్య కిరణం యొక్క ప్రకాశం వైపు వెళ్తారు. దాన్ని దాటుకుని దినరూపి ప్రకాశాన్ని పొందుతారు. దాన్ని దాటి మళ్ళా పక్షంలో ఉన్నటి పూర్ణిమ సందర్భంలో ఒక్కొక్క కళ పెంచుకుంటూ, ప్రకాశ స్థితి పెంచుకుంటూ పూర్ణిమ వరకు వస్తుందో ఆ మార్గంలో వెళ్తారు. దాన్ని దాటుకుని మళ్ళీ షణ్మాసం వరకు ఉత్తరాయణ మార్గంలో వెళ్తారు. అంటే అక్కడ ప్రకాశమైన స్థితి ఉంటుంది, సూర్య యొక్క గతివిధి ప్రకారంగా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క మెట్టు నిష్కామ కర్మలు చేసే వ్యక్తికి ఒక్కొక్క ప్రకాశ లోకాన్ని దాటుకుంటూ ప్రకాశం విస్తీర్ణం అయిపోతుంది అన్నమాట. కిరణ రూపంలో ఉండే ప్రకాశము దినరూపి ప్రకాశంలోకి వచ్చింది. దినరూపంలో ఉండే ప్రకాశము అది పూర్ణిమారూపి ప్రకాశంలోకి వచ్చింది, అత్యంత విశాలంగా వచ్చింది. ఆ పూర్ణిమారూపంలో ఉండే ప్రకాశం దేవాయన మార్గంగా నిరంతరంగా ప్రకాశం వృద్ధి చెందుతూ పోతుందన్నమాట. 6 మాసాల వరకు ఆ ప్రకాశ మార్గం వెళ్ళిపోయాడు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఆదిత్య లోకానికి, చంద్రలోకానికి, అలాగే విద్యుత్ లోకానికి అలాగా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రకంగా బ్రహ్మతత్వాన్ని అమానవీయ స్థితి అతనికి కలిగింది.
దక్షిణ మార్గంలో వెళ్ళిన వారికి అంటే ఏదో కామనాయుక్తంగా, అంటే ఏదో మనకు మనసులో కోరుకుంటూ నాకు ఇది కావాలి అది కావాలి అటువంటి వ్యక్తి దక్షిణ మార్గంలో మనకి ప్రయాణం ఉంటుంది. అక్కడ మందగతి ప్రకారంగా జ్యోతి మార్గం వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ 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 అక్కడ నరకంలోకి వెళ్ళాడు, కానీ అక్కడ సోమలోకానికి వెళ్తాడు, చంద్రలోకానికి వెళ్ళి అక్కడ సుఖాలను, వైభవాలను, ఐశ్వర్యం బాగా అనుభవించేసి మళ్ళీ తిరిగి ఎన్నికి వచ్చేస్తాడు. నీ కర్మలు చేసావు, నీకు ఇంత ఐశ్వర్యం వచ్చింది, దాన్ని అనుభవించేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అనమాట. అక్కడ నువ్వు ఆ సమయంలో ఆ సమయాన్ని ఆ భోగాలను సాత్వికంగా ఉపయోగించుకొని నువ్వు విద్యా మార్గాలు తీసుకున్నట్లయితే నువ్వు మళ్ళీ అక్కడ తిరిగి వచ్చిన తర్వాతనే మళ్ళీ తిరిగైతే ఇక్కడికి రావాల్సిందే. మళ్ళీ ఇక్కడి నుంచి నీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నువ్వు భోగాలు అనుభవించినా కూడా మళ్ళా ఈ పృథ్వీ మీద మానవ జన్మ తీసుకొని మళ్ళా ఉత్తమ కర్మలు చేసుకుని నిష్కామ కర్మలు చేస్తూ నువ్వు మళ్ళీ ఎప్పుడైతే వెళ్తావు అప్పుడు దేవయాన మార్గంకి వెళ్తావు. నేను అన్ని పుణ్యకర్మలు చేస్తాను, అన్ని చాలా పుణ్యకర్మలు చేస్తున్నాను మళ్ళీ అని చెప్పి నువ్వు మళ్ళీ ఏమవుతుంది, నేను మోక్షలోకానికి వెళ్ళి స్వర్గాన్ని పొందుతాను. అది స్వర్గమే. ఎవరైతే సకామ కర్మలు చేస్తారో, దాన పుణ్యకర్మలు చేస్తే స్వర్గం కలుగుతుందన్నమాట. అత్యంత ఐశ్వర్యం కలుగుతుంది, అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. అంటే ఆ సంసారంలో సుఖప్రాప్తి ఎలా ఉంటుంది, కీర్తి ప్రతి ఎలా ఉంటాయి, అవన్నీ పొందుతానమాట. పొందిన తర్వాత కూడా నువ్వు నిష్కామంత రానంత వరకు మనం ఇక్కడే ఉంటుంది, దక్షిణాయన మార్గంలో ఉంటాము. దక్షిణాయన మార్గంలో ఉంటూ ఆ సోమలోకంలో ఉంటూ భోగాలు అనిపిస్తుంది, స్వర్గ సుఖం అనుభవిస్తుంటాం. స్వర్గం అంటే సుఖము దుఃఖం రెండు కలిసి ఉంటాయి అక్కడ. ఆ స్వర్గం క్షణికాలంగా ఉంటుంది అన్నమాట. సామాన్య వ్యక్తిని పోల్చుకుంటే పర్వాలేదు, అది వేరే విషయం కాదే. మనకు పూర్తిగా మనకు దేవత్వాన్ని పొందాలి, బ్రహ్మత్వాన్ని పొందాలి అంటేనా మళ్ళీ నిష్కామ కర్మలు చేసినప్పుడే కామని. ఇప్పుడు ఏ దాన పుణ్యకర్మ చేయాలి, అక్కడ ఫలాన్ని ఆశించుకోకూడదు. నేను చేస్తున్నాను, నాకు ప్రతిఫలంగా నన్ను బాగా చూసుకోవాలి, నాకు బాగా సన్మానించాలి, నన్ను బాగా చేసుకోవాలి, అలాంటి మానసికమైన లోకేషణ వృత్తి ఇస్తాడు. కాకపోతే ఆ ఫలాన్ని మనం తీసేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తికి మళ్ళీ దేవయాన మార్గంలో వచ్చే స్థితి ఉత్పన్నం కాదు. ఆ సాత్విక వృత్తి, సత్వగుణం ఉత్పన్నం కాదనమాట. కర్మలు చేయాలి. పరమాత్మ మనకు ఒక దాన పుణ్యమైన కర్మలు చేయడానికి ఐశ్వర్యం ఇచ్చాడు. ఐశ్వర్యాన్ని మనం లోకోపకారం కొరకు ఉపయోగించాలి. అది నిష్కామ భావంతో, కర్తవ్య భావంతో చేసినట్లయితే నీకు సాత్వికతను పెంచుతుంది, సకారాత్మకతను పెంచుతుంది, సత్వగుణాన్ని పెంచి నువ్వు దేవత్వాన్ని విద్యను పొంది దేవత్వ లోకాన్ని దేవలోకం వైపు, బ్రహ్మలోకం వైపు వెళ్ళగలుగుతావు అనే సంకేతం మనకి ఇక్కడ కనిపిస్తున్నాం. అంటే మహోదయ ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. మహోదయ ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఇప్పుడు మరణం తర్వాత అన్న విషయాన్ని చెప్పడానికి ఈ జీవిత సమయంలో మనం చేసే కర్మలను ఆధారపడే మన మరణం తర్వాత ప్రయాణం ఉంటుంది అనేది చెప్పడం జరిగింది మహోదయ. అంటే మన నిష్కామ కర్మలు చేస్తే మనం ఉత్తరాయణం వైపు గతి వెళ్తుంది, ఆ ఉత్తరాయణ మార్గంలో వెళ్ళి అక్కడ ఆ లోకాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఈ కామ్య కర్మలు చేసినప్పుడు మనం దక్షిణాయన మార్గంలో వెళ్ళి ఆ సోమ లోకాన్ని పొందిన తర్వాత అక్కడ మన ఐశ్వర్యాన్ని అనుభవించి మళ్ళీ అదే గతిలో వెనక్కి వచ్చి మళ్ళీ ఈ కాలచక్రంలో పడాలి అన్నట్టుగా చెప్పినట్టు అర్థమైంది మహోదయ. జీ జీ అవునండి, ఉత్తమం. ధన్యవాదాలు. నెక్స్ట్ దేవయాన మార్గం, ప్రత్యేక మార్గం ఎలా ఉంటుందో రేపు చూద్దామండి. ఇక్కడ రెండో ప్రశ్న గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చింది మహోదయ ఈ రోజు విషయంలో. అంటే ఆ మార్గాలు ఎక్కడ వేరవుతున్నాయి అన్నది ప్రస్తావన ఇంకా ఆరంభించలేదు కదా మహోదయ. రెండో మార్గం మూడో ప్రశ్నకు సమాధానం వచ్చింది. రెండోతో పాటు మూడో ప్రశ్నకు కూడా మనకు ఏంటి, ఒకటో ప్రశ్న ఎక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి మూడో ప్రశ్నకు, రెండో ప్రశ్నకు చెప్పుకున్నాం ఎలా వస్తున్నాయంటే కర్మల గుణంగా మళ్ళీ జన్మ తీసుకుంటాం. ఓకేనా? ఓకే, అయిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు, దేవయాన మార్గంలో ప్రత్యేక మార్గంలో వెళ్తున్నారు. ఎలా వస్తున్నారు, అంటే తిరిగి ఎలా వస్తున్నారంటే మళ్ళీ వాళ్ళ కర్మానుగుణంగా తిరిగి వస్తున్నారు. తర్వాత వాళ్ళు దేవయాన మార్గంలో ఏంటండి అక్కడ చేయవలసిన కర్మ ఏముంటుంది, దేవయాన మార్గంలో ప్రత్యేక మార్గం ఎలా ఉంటే చూద్దాం. ఓకేనా, రేపు చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. విజయ నమస్తే చాలా బాగుంది. అంటే